అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వారికి అయితే చాలా మంచిదండి. బియ్యం అనేది వాడకుండా హెల్దీగా రాగులతో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓవర్ వెయిట్ ఉన్న వారికి, వెయిట్ లాస్లో ఉన్న వారికి, డైట్లో ఉన్న వారికి, కాల్షియం లోపం ఉన్న వారికి అయితే చాలా మంచిదండి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. రెసిపీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనకి రాగుల్లో కావాల్సినంత కాల్షియం కానీ, పోషకాలు కానీ, విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఒక వారంలో 2-3 సార్లైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకునే విధానము, ఇవైతే చేనులో పండించిన రాగులండి. కొద్దిగా పొట్టుగా డస్ట్ లాగా అన్నట్టు ఉన్నాయి. వీటిని అయితే నేను తర్వాత క్లీన్ చేసుకుంటాను. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలండి. బాగా పొట్టుంది కాబట్టి నేనైతే తర్వాత క్లీన్ చేసుకుంటాను. కొద్దిసేపు నానిన తర్వాత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇందులో ఏమైనా డస్ట్ లాగా ఉన్నది మొత్తానికి పైకి వచ్చేస్తుంది. రాగులు మొత్తానికి డౌన్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. అందుకే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని నేనైతే నానబెట్టుకుంటున్నాను. వీటినైతే మనము 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పైన మూత క్లోజ్ చేసుకొని నానబెట్టుకొని నేను తర్వాత కొద్దిసేపు తర్వాత క్లీన్ చేసుకుంటాను. కొద్దిగా నానిన తర్వాత మినపప్పు 1 గ్లాస్ తీసుకొని 1 టీ గ్లాసు అటుకులు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏ అటుకులైనా వేసుకోవచ్చు. మందంగా ఉన్నవైనా వేసుకోవచ్చు, పల్చటివైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందామండి. అస్సలు బియ్యం అనేది వాడకుండా చాలా ఇష్టంగా తింటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి బాగా నీట్గా రావాలి. అప్పటిదాకా బాగా నీట్గా వాష్ చేసుకొని వీటిని కూడా ఒక 8 నుంచి 10 గంటలు నానబెట్టేసుకుందాం. 8 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి. నేనైతే ఇవైతే క్లీన్ చేసుకున్నానండి. గాలిస్తారంటారు కదా, ఆ విధంగా అయితే చేశాను అన్నట్టు. ఇందులో రవ్వ లాంటివి కూడా ఉండే నీట్గా క్లీన్ చేసుకొని అయితే నానబెట్టుకున్నాను. 8 గంటలకి ఇక్కడ అటుకులు అలాగే మినపగుళ్ళు కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ రాగులు అలాగే మినపప్పు మొత్తం ఒకే దగ్గరికి వేసుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఈ వాటర్ని అయితే పక్క కొంపి పెట్టుకున్నాను. పిండి రుబ్బుకోవడానికి అదే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండింటిని బాగా మిక్స్ చేసుకొని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లోనే పిండి అయితే రుబ్బుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని పిండి అయితే రుబ్బుకుంటున్నానండి. మిక్సీ జార్కి సరిపడా కొద్దిగా వేసేసుకుందాం. ఇంకా అన్నం కానీ మళ్ళీ అటుకులు కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం నానబెట్టుకున్న అటుకులు, మినపగుళ్ళు అలాగే రాగులంతే చాలన్నట్టు. ఇప్పుడు అవే నీళ్ళని కొన్ని వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఎముకల బలానికి చాలా మంచి అండి రాగులు. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. కొద్దిగా పెద్దగా ఉన్న చూసి వేసుకోండి. పిండి బాగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిండి పొంగి పైకి కారిపోయే అవకాశం ఉంటుంది. నేనైతే ఇక్కడ లోతున్న గిన్నెలో వేసుకున్నానండి. మళ్ళీ ఇంకా మిగతాయి కూడా ఇదే ప్రాసెస్లో బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పిండి మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకుంటున్నాను నేనైతే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చండి ఈ రెసిపీస్ అయితే. రాగులు చాలా మంచి ఆరోగ్యంకి. ఈ ఎండాకాలంలో వారంలో 3-4 సార్లైనా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. రాగులు బాడీకి చలవ కూడా చేస్తాయి అన్నట్టు. చేతితో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం బ్యాటర్ని. పిల్లలకి మధ్యాహ్నం టైంలో మాల్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి, చాలా మంచిది. ఇప్పుడు ఫర్మెంట్ అవ్వడానికి పెట్టుకుందాం. ఓవర్ నైట్ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే. తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తానండి. చూడండి, మార్నింగ్ కల్లా చూపిస్తున్నాను. పిండి అయితే బాగా ఎక్కువ పులిసి ఫుల్గా వచ్చిండే. నేనైతే కొద్దిగా క్లీన్ చేశానండి, చల్లిపోయిండే అన్నట్టు. బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టింటి. మళ్ళీ తర్వాత చూపిస్తున్నాను మీకైతే ఇక్కడ. ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావలసినంత బ్యాటర్ అయితే తీసుకుంటున్నాను. మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని
3-4 రోజుల దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కావలసినంత బ్యాటర్ తీసుకొని అందులోకే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకండి, మరీ గట్టిగా కూడా చేసుకోకండి. కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా అనిపిస్తుంది నాకైతే. కొన్ని నీళ్ళు వేసుకొని పిండినైతే బాగా మిక్స్ చేసుకుంటున్నా. పొయ్యి మీద ఇప్పుడు ఈ విధంగా ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి. దానిపైన ఒక గరిటె బ్యాటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. కావాలంటే నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు సైడ్లోకి. ఈ విధంగా వేసుకొని కావాలంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు, పిల్లలకి కొద్దిగా స్పైసీగా తినారనేసి. ఈ విధంగా పైన మూత క్లోజ్ చేసుకొని బాగా ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. రెండో సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి కూడా కాల్చి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కావాలంటే ఏమన్నా వేరే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా వేరే వెజిటేబుల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే క్యారెటే వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. డైట్లో ఉన్న వారికి, వెయిట్ లాస్లో ఉన్న వారికి, ఎముక బలానికి, కాల్షియం లోపం ఉన్న వారికి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వారికి చాలా మంచిది. స్పెషల్లీ షుగరు, డయాబెటీస్తో బాధపడే వారికి అయితే చాలా మంచిది. తప్పకుండా వారంలో 2-3 సార్లు అయినా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. వైట్ రైస్తో, రవ్వతో కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా మట్టికి ఆరోగ్యంగా ఉంటారు. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. చిన్నపిల్లల నుంచి వయసైన ముసలి వారి వరకు ఎవరైనా తినవలసిన రెసిపీ ఈ రెసిపీ అయితే. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.